ఏఆర్ రెహమాన్ సినీ కెరీర్ విషయంలో జరుగుతున్న ప్రచారంపై ఆయన కూతురు ఖతీజా స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఏఆర్ రెహమాన్ నుంచి విడిపోతున్నట్లు ఆయన భార్య సైరా భాను ఇటీవల తన లాయర్ వందనా షాతో అఫీషియల్ డైవర్స్ అనౌన్స్ చేసింది. అప్పటి నుంచి ప్రతిరోజు వీళ్ళ విడాకుల అంశం ఏదో రకంగా వార్తల్లో ఉంటుంది. ఆయన తన దగ్గర పనిచేసిన బర్సిస్ట్ సింగర్ మోహినీ డేతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నారని, అందుకు విడాకులు తీసుకున్నారని ప్రచారం జరిగింది. దీన్ని మోహినీ డేతో పాటు రెహమాన్ సైతం ఖండించారు. తనకు రెహమాన్ తండ్రివాడని మోహినీ డే స్పష్టం చేశారు. ఇంకోవైపు రెహమాన్ సతీమణి సైరా భాను సైతం తన భర్త మంచివాడని వీడియో రిలీజ్ చేసింది. దయచేసి ఇలాంటి ప్రచారాలు చేయొద్దని కూడా కోరింది. అయితే వీరి పిల్లలు సైతం తమ తల్లిదండ్రుల నిర్ణయాన్ని గౌరవించాలని అభిమానులకు ఎక్స్ వేదికగా కోరారు. ఈ నేపథ్యంలో తాజాగా కొందరు రెహమాన్ ప్రస్తుతం విడాకులతో చాలా డిస్టర్బ్ గా ఉన్నారని, ఒక ఏడాది పాటు సంగీతానికి సినిమాలకు బ్రేక్ ఇద్దామని అనుకుంటున్నారంటూ రూమర్స్ వ్యాప్తి చేస్తున్నారు. ఈ రూమర్స్ పై తాజాగా రెహమాన్ కూతురు ఖతీజా క్లారిటీ ఇచ్చారు. తన తండ్రి గురించి చేస్తున్న రూమర్స్ లో నిజం లేదని, ఆయన సంగీతానికి ఏడాది పాటు బ్రేక్ ఇవ్వడం లేదంటూ కూడా పోస్ట్ పెట్టారు. దయచేసి లేనిపోని రూమర్స్ వ్యాప్తి చేయొద్దని కూడా కోరారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రెహమాన్ సైతం గతంలో ఫేక్ రూమర్స్ లపై సీరియస్ అయ్యారు. ఇదిలా ఉండగా రెహమాన్ ప్రస్తుతం రామ్ చరణ్ మూవీకి సంగీతం అందిస్తున్నారు. రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా చేస్తున్నారు. దీనికి బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.